మరి మాజీ సర్పంచ్ జలీల్ గారికి పేరు పేరున అందరికీ మరి అదేవిధంగా గుండారం గ్రామమే కాకుండా మరి వాళ్ళ పాల్దా తిరువనపల్లి జగన్ వచ్చినటువంటి సోదరిమణులకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. గుండారంలో నా పాత మిత్రుడు ఉండే శంకర్ మాజీ ఎంపీటీసీ పాపం మొన్న 3-4 రోజుల కిందనే తను అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అయినా మరి ఆ రోజు అంత్యక్రియలకు నేను రావడం జరిగింది. పాపం కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించిండు. వాళ్ళ కుటుంబానికి మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి మొట్టమొదటిసారిగా మరి ఇవాళ మహేందర్ అందుకే కనబడట్లేదు, మన గ్రామ శాఖ అధ్యక్షుడు పాపం వాళ్ళ అన్ననే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. అంత్యక్రియలు కూడా నేను వచ్చి ఇక్కడ మొత్తం అంత్యక్రియలు కూడా ఉండడం జరిగింది. మరి వాళ్ళ ఎన్నికల సమయం టైం మన కొరకు ఆగది కాబట్టి ఇక టైం ఇలా ఆల్రెడీ వాళ్ళ 4వ తారీఖు, మనం ఇంకా 9 రోజులే ఉన్న ఎన్నికలు, 13వ తారీఖు ఎన్నికలు. మీరందరూ కూడా గమనించాల. గత నవంబర్లో నేను వచ్చి మనం ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రచారం చేసినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డా. అది మన రాష్ట్రానికి సంబంధించినవి. ఇవాళ కేసీఆర్ గద్దెదించేసినాం. నేను ఎమ్మెల్యే అయినా మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినవి. అమ్మ దయచేసి సైలెంట్గా ఉండండి కొంచెం. ఇక్కడ మేమోరుడు ఆడ మీడోరుదే మీకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. మన మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఏమేమి మాట్లాడుతారో విని మనకు అర్థం చేసుకోండి. దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి. పార్లమెంట్ ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరో అవుతారో అనేది నిర్ణయించే, దేశాన్ని పరిపాలించే ఎన్నికలు, చాలా పెద్ద ఎన్నికలు ఇవి. దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు. మరి మీకు అందరికీ కోరుతా ఉన్నా, గతంలో మనం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ మరి 10 ఏళ్ళు పరిపాలించి మొత్తము ఆ కుటుంబ పాలన, అయ్యా కొడుకు అల్లుడు బిడ్డే అందరు కలిసి తెలంగాణ మొత్తం దోసుకున్నారు. మరి ఇక్కడ గోవర్ధన్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మరి నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధి చేయకుండా అరాచకాలు సృష్టించి ఇక్కడ గుండారం గుట్టనే సాఫ్ చేసిందని ఆ రోజు చెప్తే మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నాకు ఈ ప్రాంతం నుండి అత్యధిక మెజారిటీగా ఇచ్చారు. మీకు అందరూ కూడా తెలిసిన ఈ ప్రాంతం వాడిని. మరి ఈ ప్రాంతంలో ఇంతవరకు ఈ మన నిజామాబాద్ రూరల్ చరిత్రలో ఈ ప్రాంతం నుండి ఎవరు ఎమ్మెల్యే కాలే. ఆ రోజు చెప్పినాం, మీ ప్రాంతం వాడిని నేను ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. మనం ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేయబడ్డాం. మరి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని ఆ రోజు చెప్పినాం. ఇవాళ మీరందరూ చెప్పినట్టు ఇలా మరి గుండారం గ్రామంలో నిజంగా ఒక చరిత్ర అది. గత 40 సంవత్సరాల నుండి ఏ రోజు కూడా కాంగ్రెస్కి ఇక్కడ మెజారిటీ రాలే. ఎప్పుడు చూసినా టీడీపీ, ఎప్పుడు చూసినా టీఆర్ఎస్ఏ. మరి నన్ను చూసినా మరి మా ప్రాంతం వాడు అనుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం నాకు ఇవాళ ఇంత పెద్ద గ్రామంలో నాకు మంచి మెజారిటీ ఇచ్చారు. మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తాము. ఇక్కడ కేసీఆర్ పరిపాలన బాగా లేదనే మరి ఆయనను గద్దెదించినాం. ఇవాళ అదే పరిస్థితి దేశంలో కూడా ఉన్నది. మోడీ గారు 10 సంవత్సరాల నుండి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేసిండో, అప్పుడు ఏం చెప్పిండో ఎన్నికల వాగ్దానంలో, ప్రతి పేదవానికి ఇంటింటికి మరి అకౌంట్ ఓపెన్ చేసి 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ ఉన్నది స్విట్జర్లాండ్లో, అక్కడ నుండి నల్లధనం తెచ్చి మీకు అందరూ కూడా పంచుతాను అన్నాడు. ఇవాళ 10 ఏళ్ళు అయింది, 10 రూపాయలు రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక పిల్లగానికి ఉద్యోగం రాకపోగా ఇంకా అందరు ఉద్యోగాలు ఊడిపోయినాయి. మరి వ్యవసాయదారులకు గుండారం అంటేనే పెట్టింది పేరు. 2 పంటలు పండుతాయి మనకు. ఇవాళ వ్యవసాయదారుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు. మరి ఇవాళ ఏమైంది? వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి ఇవాళ వరికి అంతకుముందు 15,000 అయితే ఇలా 30,000 అవుతుంది. పెట్టుబడి డబ్బులు అయింది కానీ ఆదాయం పెరగలే. ఈ విధంగా కాకపోతే ఆయన కొన్ని విషయాలు చేసి ఏం చేసినా చెప్పాలా. ఇవాళ 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కూడబెట్టినట్టు దేశ ఆస్తులన్నీ కూడా జాతీయ సంపద అంటారు దాన్ని. ఇవాళ ఎయిర్పోర్ట్లే కావచ్చు, రైల్వే స్టేషన్లే కావచ్చు, షిప్ యార్డ్లే కావచ్చు, మైన్సే కావచ్చు, మన ఎల్ఐసీ కావచ్చు, బిహెచ్ఏలే కావచ్చు, రకరకాల అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా అభివృద్ధి చేసి దేశానికి సంపద సృష్టిస్తే ఆయన 10 ఏళ్ళలో అన్ని అమ్ముకున్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ మన చేతిలో లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదు, బొంబాయి ఎయిర్పోర్ట్ లేదు, అంతా ప్రైవేట్ అయిపోయింది. షిప్ యార్డ్ లేవు, రైల్వే స్టేషన్లు లేవు. చివరకు ఎల్ఐసి కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి విశాఖకు అమ్ముకున్నారు. ఈ విధంగా దేశ సంపదలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెడితే
ఈయన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అదాని అంబానీకి అమ్మేసుకున్నాడు. మరి ఇది ఆయన చేసింది 10 సంవత్సరాల నుండి. ఇలా ధరలు పెరిగినాయి 10 సంవత్సరాల నుండి. ఇప్పుడు 3 ధరలు పెరిగినాయి. పప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మరి నిరుద్యోగం కూడా పెరిగింది. అట్లనే ఇవాళ ఎవరికైనా చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వస్తుందా? అయితే అమెరికా పోవాలా లేకుంటే దుబాయ్ పోవాలా? ఇక్కడ వ్యవసాయమే లేక ఏం చేయమంటారు? కాబట్టి ఇలా మనకు ఉపాధి కల్పన అన్నది లేదు మోడీ గవర్నమెంట్లో. ఇంకొకటి చేసిండు ఆయన, అంత బుద్ధిమంతుడు అని చెప్తున్నారు కదా. ఇవాళ 18 మంది గుజరాతీలు వాళ్ళు 15 లక్షల కోట్లు బ్యాంకుల నుండి అప్పు చేసి బ్యాంకులను ముంచి పారిపోయిన ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళని తెప్పిస్తలేడు, వాళ్ళని రక్షణ కల్పిస్తుడు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయవా మోడీ గారు అంటే రైతులు రుణమాఫీ చేస్తే సోమపోతులు అవుతా అంటున్నాడు. మరి వాళ్ళకి ఎట్లా మాఫీ చేసినా 15 లక్షల కోట్లు? ఇలా అదాని అంబానీకి లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం పెట్టుబడిదారు విధానం. ఎవరైనా కానీ ఎట్లుంటుంది? ధనం ఉన్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వం పేదోళ్ళకు వంచాలా. ఇలా పేదోళ్ళ దగ్గర వసూలు చేసి ధనవంతులకు వంచుతున్నాడు మోడీ. ఇది ఆయన చేసింది. ఇలా మళ్ళీ అడుగుతా ఉన్నారు, ఏమడుగుతున్నారు? మళ్ళీ ఓట్లు అడిగి ఏమంటున్నాడు? ఈసారి నాకు 200 కాదు 400 సీట్లు ఇయ్యండి అంటున్నాడు. అయ్యా మీకు 272 కావాలా కదా అధికారం రావడానికి? 400 సీట్లు ఎందుకంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న చౌరస్తాలో ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి మొత్తం రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చిందో ఇది తీసేస్తా అంటున్నాడు ఇవాళ మోడీ. మీరు ఆలోచించాలా. గుండారా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి దళిత బిడ్డలారా, గిరిజన బిడ్డలారా, బీసీ బిడ్డలారా, మీరు ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తా అంటే ఇవాళ మన పిల్లలు డాక్టర్లు అయిన, ఇంజనీర్లు అయిన, కలెక్టర్లు అయిన, ఆఫీసర్లు అయిన, ఎంతో ఉన్నత స్థాయిలో బతుకుతా ఉన్నారు. మా జలాల్పూర్లోనే ఇవాళ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి రిజర్వేషన్ ద్వారా చదువుకొని ఇలా మంచి స్థానంలో ఉన్నారు. మరి ఉన్న రిజర్వేషన్ తీసేస్తాన మోడీని మళ్ళీ మనం ఎన్నుకుందామా? చాలా తప్పిదం జరుగుతుంది, అన్యాయం జరిగిపోతుంది మనకు. కాబట్టి ఇవాళ మన అరవింద్ గురించి చెప్పాలా. అంతకుముందు కవిత కోటేశ్వరం కేసీఆర్ కూతురు మరి బతుకమ్మ ఆడుతుంది, మరి ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నాం. ఇవాళ మహిళా సోదరులు కూడా మరి ఇలా హాయ్ బాయ్ అనుకుంటా పోయింది ఆమె. ఇవాళ ఎక్కడున్నది? ఇక్కడ ఇలా కవితం ఎక్కడున్నది? అక్కలారా ఎక్కడున్నది? తిహార్ జైల్లో ఉన్నది, జైల్లో ఉన్నది. అంటే వాళ్ళు చేసే పనులు అలాంటి. కవిత ఏం పని చేస్తలేదని చెప్పి మరి డి శ్రీనివాస్ గారి కొడుకు ఆ పెద్ద మనిషి మన జిల్లాకు సేవ చేసిండు, మరి కాంగ్రెస్ లో అన్యాయం జరిగింది అంటుండు, టీఆర్ఎస్ లో కూడా పక్కకు పెట్టిందని ముఖం చూద్దామని చెప్పి అరవింద్ ఓట్లు వేసినాం. అప్పుడు అందరు ప్రజలు గెలిచిన తర్వాత 5 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చిండు మన గుండారంకు? ఏమన్నా చేసిండా? మన ప్రాంతానికి 1 రూపాయి ఇచ్చిండా? మరి వాళ్ళు అంటున్నాడు నాకు మళ్ళా ఓట్లు వేయమని అడుగుతున్నారు. అయ్యా అరవింద్ 5 ఏళ్ళు ఏం చేసినావయ్యా నువ్వు అంటే దానికి సమాధానం లేదు. పోనీ ఇలా ఓట్లు అడుగుతున్నాం కదా, గెలిపిస్తే ఏం చేస్తావయ్యా అంటే సమాధానం లేదు. ఏమంటున్నాడు? ఇలా నా ముఖం చూడకూడదు, మోడీ ముఖం చూడమంటున్నారు. ఇవాళ మీరు చూస్తావు, నేను ఏమంటున్నా, మోడీ ఇక్కడ నిలబడ్డది, మోడీ బనారస్లో నిలబడ్డాడు. 1 సీటు తక్కువైతే ఏం కాదు. ఇవాళ మనకు ఎంపీ ఇక్కడ ప్రజలలో అందుబాటులో ఉండాలి, మన మధ్యన ఉండాలి, మనకు ఆపదలో ఆదుకుంటాడు కావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు కావాలి. కానీ మోడీ ఇక్కడికి వస్తాడు? మోడీని ఇక్కడ నిలబడు మనం, మోడీని ఇక్కడ నిలబడు మనం, అప్పుడు ఆలోచిస్తాం ఓట్లు వేయాలా లేదా. కానీ అరవింద్ ముఖం చూడు కూడా మోడీ ముఖం చూడమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఆడబిడ్డ ఉంటుంది ఇంట్లో, పిల్లని ఏదందుకు పోతాం, ఎవరిని చూస్తాం? పిల్లగాని చూస్తామా లేకపోతే ఓలని చూస్తాం? ఓలని చూసి పిల్లని ఇస్తాము. ఆ పిల్లగాడు చదువుకున్నాడా, బుద్ధిమంతుడా, 4 రూపాయలు సంపాదిస్తాడా లేదా, లేకుంటే ఇచ్చిన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా అని చూస్తామా లేదా? మరి ఇలా మళ్ళీ పిల్లగాడు అరవింద్ ఏమో గుండు ఉండే, ఎట్లా ఇస్తాం మరి చెప్పు? అంటే మనం ఓట్లు వేసేటప్పుడు మన ఇంటి వ్యవహారం ఇది. మన బిడ్డను బిడ్డను ఒక అత్తగారికి ఇవ్వాలంటే 14 ఆలోచిస్తాం. ఇవాళ ఇదైతే దేశానికి పరిపాలన చేసేది, దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇవి. మీరు ఆలోచించాల. 3 మధ్యన ఇవాళ గోవర్ధన్ వస్తున్నాడు. మన ప్రాంతంలో 15 ఎమ్మెల్యే ఉండే కదా, ఆ రోజు ఇదే గుండారం నడిపోటు నుండి నేను చెప్పడం జరిగింది, ఈ దరిద్రుని మనం ఓడగొట్టాలా లేకుంటే గుండారం గుట్ట సాఫ్ అయిపోతుంది, మల్లారం గుట్ట సాఫ్ అయింది, సిర్పూర్ గుట్ట సాఫ్ అయింది, మరి ఈ గుట్టలు మింగే నాయకుడు మనకు వద్దు, వీడొక్క పని చేయలేదు మనకని చెప్తే ఆ రోజు మీరు అందరు కూడా ఆయన ఓడగొట్టి నన్ను గెలిపించి ఇవాళ అదే చెప్తా ఉన్నా. మళ్ళీ వస్తా ఉన్నాడు, 3 నెలలు 4 నెలలు కూడా కాలే ఓడిపోయి మళ్ళీ ఓట్ల కడుస్తున్నాడు. మళ్ళీ ఇంకా గెలిపిస్తే ఏదో చేస్తానంట. నువ్వు 10 ఏళ్ళు చేసిన ఈ వ్యవహారం సాలదా? ఒక మనిషిని 10 ఏళ్ళు చూస్తే మీకు వ్యవహారం సాలదా? నేను అందుకే చెప్తున్నా. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఏమంటున్నాడు, మాకు 10 సీట్లు ఇవ్వండి, మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాం సెంట్రల్లో. అట్లా అంటే 10 సీట్లు ఇవ్వమంటున్నారు.
ఏం చేస్తారు? 10 సీట్లు ఇస్తే మళ్ళీ మోడీతో కలుస్తారంట. మోడీతో కలిసి సెంట్రల్లో మంత్రి అవుతారంట. అంటే దీని కొరకేనా? మళ్ళీ అంటే మీకు అందరికి అర్థం కావాలి, ఇక్కడ మోడీ, కేసీఆర్, టిఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటే. వాళ్ళిద్దరు కుట్రలవన్నీ ఇవాళ కాంగ్రెస్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తా ఉన్నా, ఇవాళ మోడీని దేశభక్తు అన్న కొంచెం డిస్కషన్ పెట్టకూడదు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరు కూడా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మరి మంచి రాజకీయ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఎవరయ్యా దేశభక్తులు? నేను చెప్పదలుచుకున్న జవహర్లాల్ నెహ్రూ జైలుకు పోయిండు స్వాతంత్రోద్యమంలో. మహాత్మా గాంధీ కాంగ్రెస్ వ్యక్తి, ఇక్కడ పెద్ద మనిషి ఇక్కడనే ఉన్నాడు, మరి ఆయన జైలుకు పోయిండు భారతదేశ స్వాతంత్రం కొరకు. ఇందిరాగాంధీ సిక్కులతోని మరి వాళ్ళతో దేశాన్ని సమగ్రత కొరకు ప్రాణం అర్పించింది. ఇవాళ పాకిస్తాన్ మన శత్రువు. మన భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరు? పాకిస్తాన్. మరి పాకిస్తాన్ నడ్డి విరిచి 2 ముక్కలు చేసింది ఎవరు? పాకిస్తాన్ బలహీనపరిచింది ఎవరు? ఇందిరాగాంధీ. మనం కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినాం. ఇలా రాజీవ్ గాంధీ ప్రాణం అర్పించిండు తమిళనాడులో. మరి దేశం కొరకు ప్రాణం అర్పించినోడు, దేశం కొరకు జైలుకు పోయినోడా దేశభక్తుడు? లేకుంటే ఇలా అడుగుదలుచుకున్న బహిరంగంగా ఇలా మోడీ కుటుంబంలో కానీ బీజేపీ నాయకుల కుటుంబంలో ఎవరైనా దేశం కొరకు జైల్లో పోయినరా? దేశం కొరకు ఎవరైనా ప్రాణం అర్పించిరా? మరి ఎవరు దేశభక్తి? జాతీయత అంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీ, మన తెలంగాణ ఇచ్చిన పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన దేశానికి రక్షణ ఉంటుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడిచిండు. ఎవరైనా నడుస్తారా? ఎండనక వాననక. మళ్ళీ ఇక్కడ మణిపూర్ నుండి బాంబే దాకా మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచిండు. ఆయనకి ఏం తక్కువన్నది? అయినా కానీ ప్రజల కొరకు కష్టపడ్డాడు. మరి ఇలా ఆయన ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సోనియా గాంధీ మనకి తెలంగాణ ఇచ్చింది. ఇందిరాగాంధీ మనమని ప్రధానమంత్రి చేద్దామా, ఇంకా మళ్ళా రిజర్వేషన్లు తీసేస్తానా, మోడీని చేద్దామా? మీరు ఆలోచించండి దయచేసి. ఇవాళ వాళ్ళు దేవుని పేరు మీద, అక్షంతల పేరు మీద ఓట్లాడుతున్నారు. ఇంతకుముందు పెద్దలు నర్సారెడ్డి గారు చెప్పినట్టు మనం అది కాదు. ఇవాళ మీ అందరు కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రాంతం వాడిగా ఇవాళ కేసీఆర్ దిగిన తర్వాత మరి రేవంత్ అన్న గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు మొట్టమొదటిసారి ఆర్టీసీ బస్సును ఫ్రీ చేసిన మొత్తం ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అన్నారు. చెప్పండి, మీకు ఆర్టీసీ బస్సులో టికెట్ తగ్గుతున్నదా? 0. మరి ఎక్కడెక్కడ పోయినారు నాకు తెలుసు. మీరు సమ్మక్క సారలక్కకు పోయినరు, భద్రాచలకు పోయినరు, బాసాలకు పోయినరు. మీ పిల్లలు హైదరాబాద్ కూడా పిల్లలు చూడడానికి పోయినరు, లేకుంటే మీ తల్లిగారింటికి పోయినరు, పెళ్లిళ్ళకు పోయినరు. ఎక్కడన్నా ₹1 మేము అడిగినామా? ఆర్టీసీలా ఎక్కడన్నా అడిగినామా? అడగలే. ఇవాళ కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు మీకు అందరు కూడా ఫ్రీ చేసినాం. 0 కరెంట్ బిల్ వస్తుందా లేదా? ఎవరికన్నా పొరపాటు రాకుండా కూడా లక్షల మందిలో మరి ఏదైనా లింక్ ప్రాబ్లం ఉంటే, కంప్యూటర్ ప్రాబ్లం ఉంటే అది కూడా మేము సరిదిద్దుతాం. ఎన్నికల కోడ్ కాగానే మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. ఇవాళ ₹500 సిలిండర్ ఇస్తున్నాం. మోడీ 1300 అమ్మిండు మొన్నటిదాకా. ఇవాళ మీరు 850, 900 కడుతున్నారు. మళ్ళీ మీకు 450 వాపస్ వస్తున్నాయి. మీరు చూసుకోండి అకౌంట్లలో. ఇవాళ గుండారం అంటేనే పెట్టింది పేరు రైతులకు. మరి వాళ్ళకు కూడా మేము 2 ప్రామిసులు చేసినాం. ఒకటి, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆగస్టులో కూడా చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి రుణమాఫీ చేసే ఘనత. ఇవాళ ఇంతకుముందు బాగారెడ్డి గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ 10 ఏళ్ళు అయింది ₹1,00,000 రుణమాఫీ చేస్తామని. ఇవాళ 40% మంది కూడా 50,000 కూడా కాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది, వచ్చే ఆగస్టు 15 లోపల ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. మళ్ళీ మనం పండించిన వరి ధాన్యానికి కూడా ₹500 బోనస్ ఇస్తాం రాబోయే పంట నుండి. ఇవాళ రైతు బీమా పథకాన్ని కేసీఆర్ రద్దు చేసిండు. ఇవాళ రైతు పంట బీమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ సంబంధం లేకుండా, మీ బ్యాంక్ అకౌంట్ల సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం పంట పండిస్తున్నారు, చిన్న రైత పెద్ద రైత ఏం తేడా లేకుండా ప్రతి రూపాయి కూడా పంట బీమా పథకం కింద 2,000 కోట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇన్సూరెన్స్ పంటకు బీమా తయారు చేపించింది. ఆ పథకం కూడా చేపట్టినాం. ఇట్లా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. కరెక్టే. ఇంకొక 2 ఉన్నాయి. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నాం, తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా పెన్షన్ 4,000 ఇస్తామన్నాం, ఇస్తాం. ఇవాళ మీ దగ్గరకు వచ్చి ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్ తీసుకొని 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు గతంలో. ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఇస్తాం, అన్ని ఇస్తాం. కాకపోతే కొన్ని ఒక నిమిషం ఇవాళ డిస్టర్బ్ ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినామని చెప్పి ఇన్ని 6 గ్యారంటీలలో ఇలా 5 గ్యారంటీలు 4 నెలల్లో అమలు పరిచినాం. అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు తయారు చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉండే పార్టీ.
ఇచ్చిందే చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది, ఒట్టిగా జూటా మాటలు చెప్పది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన అరవింద్ గురించి చెప్పిన, గోవర్ధన్ గురించి చెప్పిన, ఇక పెద్ద మనిషి పెద్దలు జీవన్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు కలిసి మరి జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపిస్తే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి జీవన్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే, మరి ఒకసారి మంత్రి, ఇవాళ మనకు ఎమ్మెల్సీ కూడా, మరి సహాయన వకీలు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మరి న్యాయం కానీ చట్టం పట్ల కానీ మరి ఈ చట్టసభల పట్ల కానీ బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఈయనను మనకు ఢిల్లీకి పంపిస్తే మనకి ఇక్కడ ఏం కావాలంటే అది అవుతుంది. ఈ మీకు అందరు కూడా ఇక్కడ చెప్తా ఉన్నా, చాలామంది చుట్టుపక్కల ఇక్కడ బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్పదలుచుకున్న ఈ సోషల్ మీడియాతోని, ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా ఓట్లు పడాయి. మొన్న కేసీఆర్ అదే చెప్పిండు, మాకు 110 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ రానే రాదు అన్నాడు. ఏమైంది, తీసి కొడితే మళ్ళా 30 సీట్లు దిగిపోయిండు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా గదే నడుస్తున్నది. ఇవాళ 2 విడతలలో ఎన్నికలైన భారతదేశంలో పార్లమెంట్ 190 సీట్లు ఎంపీలకు సీట్లు ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీకి 115 వస్తున్నాయి. ఇవాళ బీజేపీకి 64 వస్తున్నాయి. ఇప్పుడే 2 విడతలలో 50 ఓట్లు 50 సీట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో 100% మీ అందరి దయతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జీవనాన్ని గెలిపిస్తే మరి మనకు కేంద్రంలో మంత్రి కూడా అవుతాడు. ఇంతవరకు మన ప్రాంతం, మన పార్లమెంట్ అభ్యర్థి ఎవరు కూడా మంత్రి కాలే. మంత్రి అయితే మనకు అన్ని విధాలుగా లాభం అవుతుంది. ఇవాళ గుండారంను మనము డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో చెప్పినాం, దానికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా త్వరలోనే పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చినప్పుడు గుండారం గ్రామాన్ని కూడా ఇక్కడ మండలంగా మేము ప్రకటించబోతా ఉన్నాం. ఇక్కడ గుండారంలో ఏదున్నా అన్నిటి కూడా మేమే చేయాల్సింది. ఇంతకుముందు నాగేష్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఏదైనా అధికారం ఇవాళ మీ దయతో 5 నుండి ఇవాళ జీవన్ రెడ్డి గారిని ఇంకా మనం డబుల్, ఇప్పుడు అధికారం ఉంది, మరి మీకు ఇవాళ ఇన్ని స్కీములు అమలు పరిచయం కాబట్టి ఇంకా డబుల్ మెజారిటీ ఇవ్వాలి. పొరపాటున ఏదైనా తప్పు చేసి అటు ఇటుకి వేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది పని చేయడానికి కూడా. నేను చిన్నగా అయిపోతా, గుండారంలో మెజారిటీ రాలేదనుకో మళ్ళీ నేను చిన్నగా అయిపోతా. దయచేసి అదే అందుకని మీకు అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళా సోదరులు, మరి ఇక్కడ మైనార్టీలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సలాం వాలేకుం. आपका जो मकसद है, आपका जो घर बनाना है, कुछ नौकरी मिलना है, आपको तरक्की होना है, आपका मजहब की भी इज्जत मिलना है, बोले तो काली सेक्युलर पार्टी कांग्रेस से हो सकता, सब कुछ मैं करके दे दो, मेरे ऊपर भरोसा करो, अभी हाथ को डालो और जीवन रेड्डी साहब को जिताओ. ఇవాళ ఈ ప్రాంతాన్ని కూడా మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడే మనము ఇక్కడ అనంత పద్మస్వామి టెంపుల్ దగ్గర పోయినాం, ఆడ కూడా జీవనాన్ని చూపించిన. ఇక్కడ మనకు మంచి దేవాలయం ఉంది, కిందనే పెద్ద గుండారం చెరువు, దాన్ని కూడా మన బాసార్ సర్క్యూట్లో పెట్టేసి మరి టెంపుల్ టూరిజం కింద దాన్ని టూరిజం ప్లేస్గా చేద్దామని అనుకుంటున్నాం, అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే మీ ప్రాంతం వాడిగా నాతోనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పోతోనే సాధ్యమవుతుంది. నాకు తోడుగా మరి పెద్దలు జీవనన్న గారిని మనం ఎంపీగా పంపిస్తే కేంద్రంలో మంత్రి అవుతాడు. మరి ఏదంటే అది పైసలు వస్తాయి, డబ్బు వస్తుంది, అంటే అభివృద్ధికి ఫండ్స్ వస్తాయి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.